ఓం శ్రీ గణేశాయ నమ. సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. ధనుర్మాసము, తిరుప్పావై, గోదాదేవి వాటి గొప్పదనం గురించి తెలుసుకుందాము. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన కాలమే ధనుర్మాసము. ఈ నెల రోజులు తెల్లవారుజామునే నిద్రలేచి చేసే పూజలు దేవతలకు నేరుగా చేరుతాయని ఎంతో గొప్ప నమ్మకం. ఈ పవిత్రమైన కాలంలో శ్రీ గోదారంగనాథుల పూజ మరియు తిరుప్పావై పఠనము ఎంతో విశేషమైనది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుల వారు అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవారు. ఈయన్నే పెరియాళ్వార్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఈయన ప్రతినిత్యము పూలమాలలు కట్టి తానే స్వయంగా పూలమాలలు అల్లి శ్రీ రంగనాథ స్వామికి సమర్పిస్తూ ఉండేవారు. ఒక రోజున ఆయన తులసివనంలో మొక్కలకు పాదులు తీస్తుండగా సాక్షాత్ భూదేవి అంశగా ఒక చిన్న పాప దొరికింది. ఆమె శ్రీ గోదాదేవిగా పేరు పొందింది. ఆమె చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుని కథలు వింటూ పెరిగి పెద్దదయింది. ఆమెకు శ్రీకృష్ణుడు దేవుడు మాత్రమే కాదు, తనను పెండ్లాడేవాడు కూడా అని భావిస్తూ ఉండేది. ఆ కన్నయ్య తప్ప నాకెవరు వద్దు అని మనసావాచ నిర్ణయించుకుంది శ్రీ గోదా తల్లి. శ్రీ విల్లిపుత్తూరుని రేపల్లెగా, అక్కడ ఉన్న స్నేహితురాళ్లనే గోపికలుగా భావించి ఆమె నెల రోజులు ధనుర్మాస వ్రతం చేపట్టింది. దీన్నే శ్రీవ్రతం అని కూడా అంటారు. తెల్లవారుజాముననే నిద్రలేచి తన స్నేహితులను కూడా నిద్ర మేల్కొల్పి శ్రీకృష్ణ స్వామిని గుణగణాలు పాడుతూ ఆ స్వామిని కూడా మేల్కొల్పి తమను కరుణించమని వేడుకుంటే పాడిన పాటలే తిరుప్పావై పాసురాలైనవి. శ్రీ విష్ణు చిత్తుల వారు ప్రతినిత్యము శ్రీ రంగనాథ స్వామికి తానే స్వయంగా మాలలు కట్టి సమర్పిస్తుండగా ఒకనాడు బుట్టలోంచి శ్రీ గోదమ్మ తల్లి పూలమాలలు తీసుకుని తాను ధరిస్తూ ఇవి స్వామికి సరిపోతాయా, బాగుంటాయా అని అమాయకంగా ప్రేమతో ఆ మాలలను తన మెడలో వేసుకొని తిరిగి ఏమీ తెలియనట్లుగా బుట్టలో పెట్టేది. విష్ణు చిత్తుల వారి గోధుమ ధరించిన మాలలనే తీసుకుని పోయి సాక్షాత్ శ్రీ రంగనాథ స్వామికి సమర్పించేవారు. ఒకరోజు తండ్రి ఈ వింత చీరని స్వయంగా చూసి, అమ్మో, ఎంత అపచారం చేశావు తల్లి, స్వామికి సమర్పించిన పూలమాలలను నీవు ధరించడం ఎంత మాత్రం సమంజసం కాదు అని గోదాదేవిని మందలించారు. ఆ రోజు తిరిగి మరలా కొత్త మాలను కట్టి గుడికి తీసుకొని వెళ్ళారు. ఆనాటి రాత్రి శ్రీ విష్ణు చిత్తుల వారికి శ్రీ రంగనాథ స్వామి వారు కలలో కనిపించి, ఈరోజు నువ్వు తీసుకువచ్చిన పూలమాలలో భక్తి ప్రేమలు లేవు. నా భక్తురాలు గోదమ్మ ధరించిన మాలలే నాకు అత్యంత ప్రీతికరం. నాకు ఆ మాలలే సమర్పించు. నువ్వు రేపటి నుండి ఆమె తీసిన పూలమాలను మాత్రమే నాకు కైకర్యం చెయ్యి అని ఆదేశించారు. అప్పుడు విష్ణు చిత్తుల వారు తన కూతురు సాధారణ మనిషి కాదని, సాక్షాత్తు ఆ జగన్మాత యొక్క అంశాన్ని ఆమెను ఆండాల్ తల్లిగా పిలవడం ప్రారంభించారు. ఆండాల్ అంటే అందరినీ రక్షించే తల్లి అని అర్థం. గోదాదేవికి పెళ్లి వయసు వచ్చింది. ఆ రంగనాథుడే తనకు భర్తగా లభించాలని స్వామి కోసం ధనుర్మాస వ్రతం కూడా చేపట్టింది. ఈ వ్రతంలోనే ఆమె మనకు 30 పాసురాలు అందించింది. అవే తిరుప్పావై పాసురాలుగా ప్రఖ్యాతిగాంచాయి. ఆమె విరహవేదన తారాస్థాయికి చేరింది. స్వామివారు విష్ణు చిత్తుల వారికి ఆలయ ప్రధాన అర్చకులకు కలలో కనిపించి గోదాదేవిని పెళ్లి కూతురుగా అలంకరించి పల్లకిలో శ్రీరంగానికి తీసుకురండి, నేను ఆమెను స్వీకరిస్తాను అని సెలవిచ్చారు. అదేవిధంగా గోదమ్మ తల్లిని పెళ్లి కూతురుగా చేసి మేళతాళాలతోటి ఊరేగింపుగా పల్లకీలో శ్రీ రంగనాథుని ఆలయానికి తీసుకుని వచ్చారు. జనులందరూ చూస్తుండగానే నేరుగా గర్భగుడిలోనికి ప్రవేశించి స్వామిని పాదాలకు నమస్కరించి స్వామిని అర్చించి తనను తానే స్వామికి సమర్పించుకున్నది ఆ గోదమ్మ తల్లి. అందరూ చూస్తుండగానే ఆ గోదమ్మ తల్లి స్వామిలో జ్యోతి రూపంగా లీనమయ్యింది. మనందరం కూడా గోదాదేవిలాగా ఆ దేవుడి కోసం పరితపించాలి. నిష్కళంకమైన భక్తితో, ప్రేమతో భగవంతుణ్ణి ఆరాధించి
ఆయన్ని కట్టి పడివేయాలి. అహంకారం విడిచిపెట్టి భక్తితో భగవంతుణ్ణి శరణు పొందాలి. ఈ ధనుర్మాసంలో ప్రతినిత్యం తిరుప్పావై పాసురాలు చదవడం లేక వినడం ద్వారా ఆ గోదా రంగనాథుల అనుగ్రహానికి అందరం పాత్రులవుదాము. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల కొండపై కూడా సుప్రభాత సేవకు బదులుగా ఈ ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావై పాసురాలు పాడుతూ ఉంటారు. అలాగే ఆ గోదమ్మ తల్లి ధరించిన మాలలు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తూ ఉంటారు. హరే కృష్ణ.